నిలిచిన వైసీపీ ఇన్ఛార్జ్ సనపల రాజు బ్రదర్స్. వివరాల్లోకి వెళ్తే, గత వైసీపీ ప్రభుత్వంలో రైతులను కడుపులో పెట్టుకొని చూసుకుంటే నేటి కూటమి ప్రభుత్వం మాత్రం వారిపై చిరుకన్ను వేసింది. వారికి సకాలంలో రైతు భరోసా వెయ్యకపోగా దారుణమైన ఎరువు కొరతతో హింసిస్తుంది. రైతు సోదరులకు మద్దతుగా మహాధర్నా చేపట్టిన మాజీ స్పీకర్ గౌరవనీయులు శ్రీ తమ్మినేని సీతారాం గారిని మరియు వైసీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు తమ్మినేని నాని గారిని కూడా పోలీసులతో అడ్డుకొని వారి కుటిల నీతిని ప్రదర్శించారు. ఈ మహాధర్నాలో సీతారాం గారితో పాటు ఆముదాలవలస మున్సిపాలిటీ 6వ వార్డ్ వైసీపీ ఇన్ఛార్జ్ సనపల రాజు బ్రదర్స్ కూడా తమ అనుచరులతో మరియు వందల మంది కార్యకర్తలతో సంఘీభావం తెలిపి రైతులకు అండగా పోరాటం సాగించడం జరిగింది. రైతులకు సకాలంలో అందాల్సిన ఎరువులు పక్కదారి పట్టి కొంతమంది బడాబాబుల చేతుల్లోకి చేరడంతో చిన్న మధ్య తరహా రైతులు వారి గోడు ఎవరికి విన్నవించుకోవాలో సతమతమవుతున్న సమయంలో వారు వచ్చి వైసీపీ వార్డ్ ఇన్ఛార్జ్ సనపల రాజు బ్రదర్స్ దగ్గర గోడు వినిపించుకున్నారు. రాజు బ్రదర్స్ చొరవ తీసుకుని అగ్రికల్చర్ ఏడీ గారితో మాట్లాడి ఏవో ద్వారా సచివాలయంకు ఎరువులు తెప్పించడం జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు గౌరవ శ్రీ తమ్మినేని నాని గారికి మరియు సనపల రాజు బ్రదర్స్ కి రైతులు ఆనంద బాష్పాలతో కూడిన కృతజ్ఞతలు తెలియజేశారు. తెలిసిందా ఒక యాంగిల్ రెండో యాంగిల్ కాదన్నా కదా కప్పి కొడుతుంది ఇచ్చిన ఉన్నాయి వాడు ఎవరైనా ఇచ్చాడనుకో పెట్టిస్తాం నిలబడ్డామంటే నిలబడాలి హెల్ప్ చేయదు. ఒక నాలుగు పాటు ఏదో ఒక చేయొద్దు చేస్తూ భూమి కానీ తప్పు జరిగితే మాత్రం ఊరుకునేది లేదు.